నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ కు చుక్కలు చూపిస్తోంది మొన్నటి వరకు ఇరాన్ పై దాడులతో విరుచుకుపడిన అమెరికా ఇప్పుడు ప్లాన్ మార్చి వ్యూహాత్మకంగా ఇరాన్ ను దెబ్బతీస్తోంది ఇరాన్ పై కఠిన ఆర్థిక చర్యలకు దిగింది ఒకప్పుడు నేరుగా సైనిక చర్యలతో ఒత్తిడి తెచ్చిన అమెరికా ఇప్పుడు మరింత గట్టిగా ఆర్థిక ఆయుధాలను ప్రయోగిస్తోంది ఇటీవల అమెరికా తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఇది సాధారణ ఆంక్షల వ్యవహారం కాదని అర్థమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలకంగా పనిచేసే ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది ఈ సంస్థ తాజాగా ఇరాన్కు చెందిన 35 సంస్థలు అలాగే పలువురు వ్యక్తులపై కఠిన ఆంక్షలు విధించింది అమెరికా ఆరోపణల ప్రకారం ఈ సంస్థలు ఒక రహస్య ఆర్థిక వ్యవస్థ అయిన షాడో బ్యాంకింగ్ ద్వారా భారీ మొత్తంలో డబ్బును చలామణి చేస్తున్నాయి ఈ నిధులు ఇరాన్ సైనిక కార్యక్రమాలు ముఖ్యంగా క్షిపణి అభివృద్ధి అలాగే ప్రాంతీయ ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చేరుతున్నాయని అమెరికా పేర్కొంటోంది ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మాటల్లో చెప్పాలంటే ఈ షాడో బ్యాంకింగ్ వ్యవస్థ ఇరాన్ సైనిక వ్యవస్థకు ఆర్థికంగా ప్రాణాధారం లాంటిదని తెలిపారు ఈ నెట్వర్క్ ద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోకి అక్రమంగా నిధులు ప్రవేశిస్తున్నాయని దీనికి సహకరించే ఏ బ్యాంక్ లేదంటే ఆర్థిక సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ముఖ్యంగా విదేశాల్లో ఉన్న షెల్ ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు ఇది ఒక్కసారిగా తీసుకున్న చర్య కాదు 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఇరాన్కు సంబంధించి దాదాపు 1000కి పైగా సంస్థలు వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది అంటే ఇది ఒక దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తీసుకుంటున్న చర్య అని స్పష్టంగా తెలుస్తోంది ఎకనామిక్ ఫ్యూరీ పేరుతో కొనసాగుతున్న ఈ ఆర్థిక ఒత్తిడి కార్యక్రమం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం లక్ష్యంగా కనిపిస్తోంది ఈ తాజా ఆంక్షల ప్రభావం ఎలా ఉంటుందో కూడా ఆసక్తికరంగానే ఉంది అమెరికాలో ఉన్న సంబంధిత సంస్థల ఆస్తులు వెంటనే స్తంభించపోవచ్చు అంతేకాదు ఈ సంస్థలతో లావాదేవీలు కొనసాగించే విదేశీ బ్యాంకులు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి బయటకు వెళ్లే ప్రమాదం ఉంటుంది ఇది ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంపై కూడా ప్రభావం చూపే అంశంగా ఉంది మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ఆంక్షలు కేవలం చిన్న సంస్థలపైనే కాకుండా ఇరాన్కు చెందిన కీలక బ్యాంకింగ్ వ్యవస్థలపై కూడా పడుతున్నాయి ఉదాహరణకు బ్యాంక్ సెపాత్ కు అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ బ్యాంక్ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆరోపిస్తోంది అలాగే బ్యాంక్ సినా కూడా ఈ వ్యవహారంలో ప్రస్తావనకు వచ్చింది ఇక ఇరాన్ చమురు రంగం కూడా అమెరికా లక్ష్యంగా మారింది ఇరాన్ ఆయిల్ కంపెనీలకు నిధులు అందించే మార్గాలను పూర్తిగా కట్ చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా బ్రిటన్కు చెందిన కొన్ని కంపెనీలు కూడా పరిశీలనలోకి వచ్చాయి ఉదాహరణకు షౌకున్ లిమిటెడ్ అనే సంస్థ 2024లో ఇరాన్ చమురు లావాదేవీల కోసం భారీ మొత్తంలో డబ్బు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అమెరికా చర్యలు ఇక్కడితో ఆగటం లేదు చైనా వంటి దేశాలపై కూడా పరోక్షంగా ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది ముఖ్యంగా చైనాలోని షాండోంగ్ ప్రావిన్స్ లో పనిచేస్తున్న చిన్న రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుంది వీటిని టీపాట్ రిఫైనరీలు అని పిలుస్తారు ఇవి ఇరాన్ చమురును కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ రిఫైనరీలతో వ్యాపారం చేసే బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు షిప్పింగ్ సంస్థలు కూడా ఆంక్షలకు గురవుతాయని అమెరికా హెచ్చరించింది అంటే ఇరాన్ చమురు విక్రయాలపై పూర్తి స్థాయిలో నియంత్రణ సాధించాలని అమెరికా ప్రయత్నిస్తోంది మొత్తం చూస్తే ఇది కేవలం ఆర్థిక ఆంక్షల కథ కాదు ఇది ఒక పెద్ద జియోపొలిటికల్ గేమ్ ఒకవైపు ఇరాన్ తన ఆర్థిక మార్గాలను రహస్యంగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటే మరోవైపు అమెరికా వాటిని ఒక్కొక్కటిగా కట్ చేస్తోంది ఇది ప్రత్యక్ష యుద్ధం కాకపోయినా ఆర్థికంగా జరిగే ఒక గట్టి పోరాటం ఈ పరిణామాలు భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది చమురు ధరలు అంతర్జాతీయ వాణిజ్యం బ్యాంకింగ్ వ్యవస్థ అన్ని ఈ నిర్ణయాలతో మారే అవకాశం ఉంది ఇరాన్ ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది అమెరికా ఇంకెంత దూరం వెళ్తుంది అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం గమనిస్తున్న కీలక అంశంగా మారింది